హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ యార్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర అనేది ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ-ట్రాన్స్ నియో హై స్పీడ్ స్కూటర్. సో నేను హై స్పీడ్ స్కూటర్ అని ఎందుకు అంటున్నానంటే, ప్యూర్ ఈవీ కంపెనీలో 2 టైప్స్ ఆఫ్ స్కూటర్స్ ఉన్నాయి, లో స్పీడ్ అండ్ హై స్పీడ్. సో లో స్పీడ్ 30 km/h, హై స్పీడ్ 60 km/h. సో ఇది 60 km/h అంటే బ్యాటరీ రేంజ్ డిఫరెన్స్ ఉంటుంది, కిలోమీటర్ స్పీడ్ డిఫరెన్స్ ఉంటుంది, అండ్ రైడింగ్ కంఫర్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇవన్నిటి బేర్ చేసుకుంటే ఓల్డర్ ఈ-ట్రాన్స్ నియో ఉంది. ఇప్పుడు ఈ-ట్రాన్స్ నియోకి అప్గ్రేడెడ్ వర్షన్ ఈ-ట్రాన్స్ నియో. అప్గ్రేడెడ్ వర్షన్లో ఎలాంటి అప్గ్రేడ్ చేశారు, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, యాజ్ ఏ ఈ వెహికల్ అప్గ్రేడెడ్ వర్షన్లో నేను మెయిన్గా మాట్లాడాల్సింది డైనామిక్ డిజైన్. సో ఈ ఏరోడైనామిక్ డిజైన్ ఎందుకు అని చెప్తున్నా అంటే, మెయిన్ పర్పస్ ఏంటిదంటే ఓల్డర్ స్కూటర్ ఈ స్కూటర్కి కంపేర్ చేస్తే ఈ స్కూటర్లో ఏరోడైనామిక్ డిజైన్ అనేది పర్ఫెక్ట్ అయింది. అవన్నీ నేను ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటూ ఇప్పుడు చెప్తాను. బట్ అంతకంటే ముందు ఈ స్కూటర్ షోరూమ్ డీటెయిల్స్ సుల్తాన్ బజార్ ప్యూర్ ఈవీ బైక్ వరల్డ్లో ఉంటుంది. అక్కడ వెళ్ళి ఏఆర్ ఆటోమోటివ్స్ని రిఫర్ చేయండి, మీకు బెస్ట్ డీల్స్ అవైలబుల్ ఉంటుంది. బట్ అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసే నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. ఈ స్కూటర్లో ఫస్ట్ అప్గ్రేడ్ ఏంటిదంటే ఫ్రంట్ డిజైన్. ఫ్రంట్ ఫేసింగ్లో ఎల్ఈడి రిఫ్లెక్టర్ టైప్ హెడ్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడి ఇండికేటర్స్ అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్. సో ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్ విజిబిలిటీ ఉంటుంది డ్రైవింగ్ నైట్ టైం విజిబిలిటీలో. ఎందుకంటే నేను ఈ ప్లూటో కూడా సేమ్ ఎల్ఈడి రిఫ్లెక్టర్ టైప్ హెడ్ ల్యాంప్స్ యూస్ చేసిన కాబట్టి నేను అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. బట్ మెయిన్ చేంజ్ ఎక్కడంటే, ఇక్కడ ఈ స్లీక్ డిజైన్ వచ్చింది కదా. సో ఇక్కడ స్లీక్ డిజైన్ అండ్ ఫెండర్ స్లీక్ డిజైన్ అండ్ హెడ్ లైట్ స్లీక్ డిజైన్ అండ్ ఓవరాల్ ఈ హెడ్ లైట్ ఫెండర్ సైజ్ చూసుకున్నా కానీ ఇవన్నీ స్లీక్ డిజైన్లో వచ్చింది. ఈ స్లీక్ డిజైన్లో వస్తే ఏమవుతుందంటే బెటర్ ఏరోడైనామిక్ డిజైన్ ఉంటుంది. బెటర్ ఈ స్కూటర్లో ఒక స్లీక్ డిజైన్, బెటర్ ఏరోడైనామిక్ డిజైన్ ఉంటే ఏమవుతుందంటే కిలోమీటర్ రేంజ్ పెరుగుతుంది, వెహికల్ మీద లోడ్ ఎక్కువ తీసుకోదు. సో లోడ్ ఎక్కువ తీసుకోకపోతే కిలోమీటర్ రేంజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో కిలోమీటర్ రేంజ్ ఇంక్రీజ్ అవుతే యాక్సెలరేషన్ టెస్ట్లో కూడా స్పీడ్ అని ఇంకా తొందరగా రీచ్ అవ్వగలుగుతాం. అందుకని ఈ స్లీక్ డిజైన్ అనేది చేంజ్ చేశారు. ఓల్డర్ వర్షన్కి ఫీడ్బ్యాక్ తీసుకొని కంపెనీ వాళ్ళు దీనికి అప్గ్రేడెడ్ వర్షన్లో ఈ ఫ్రంట్ స్లీక్ డిజైన్ ఇస్తున్నారు. కంప్లీట్లీ చేంజ్ డిజైన్ ఉంటుంది ఓల్డర్ వర్షన్ అండ్ న్యూ వర్షన్. ఈ స్కూటర్ ఈ-ట్రాన్స్ నియోలో కంప్లీట్లీ బెటర్ ఫర్ ఏరోడైనామిక్ డిజైన్ ఉంటుంది. సో ఓవరాల్ ఈ కలర్ థీమింగ్ కూడా పర్ఫెక్ట్ యాంబియంట్ థీమింగ్ ఈ కలర్ స్కూటర్. సో ఓవరాల్ ఈ ఇండికేటర్స్ చూసుకున్నా కానీ, సో ఇండికేటర్ స్టెప్డ్ అప్ వస్తుంది. సో స్టెప్డ్ అప్ ఎందుకు వస్తుందంటే, నార్మల్ ఇలాంటి స్టెప్డ్ అప్ డిజైన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక ప్లేన్ వస్తే అది ఇంకొక డిజైన్ అవుతుంది. సో స్టెప్డ్ అప్ వచ్చినప్పుడు డైనామిక్ డిజైన్ అవుతుంది. సో ఎందుకంటే ఇలాంటి డిజైన్ వచ్చినప్పుడు, సో ఈ స్టెప్ వచ్చింది, సో ఈ ఫెండర్ అండ్ ఈ ఇండికేటర్ స్టెప్ వచ్చినప్పుడు ఎయిర్ అనేది కట్ అవుతుంది. సో ఎయిర్ కట్ అయినప్పుడు వెహికల్ మీద ఇక్కడ నుంచి పాస్ అవుతుంది ఎయిర్. సో ఎక్కడి నుంచి పాస్ అయినప్పుడు డైనామిక్లో లీనింగ్ యాక్షన్లో పర్ఫెక్ట్ ఉంటుంది, వెహికల్ కింద పడకుండా ఛాన్స్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దీనికి బేస్ చేసుకుంటేనే సెకండ్ అప్గ్రేడ్ టైర్స్. సో టైర్స్ లాస్ట్ వెహికల్ 90/90 10-inch టైర్స్ ఉండేది, బట్ ఇప్పుడు 90/100 10-inch alloy wheels తోటి అవైలబుల్ ఉంది. క్యాస్ట్ alloy wheels పర్ఫెక్ట్ ఫర్ లైటర్ ఇన్ వెయిట్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ మైలేజ్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ లీనింగ్ యాక్షన్ ఈ టైర్. సో టైర్ గ్రిప్ చూసుకున్నా కానీ నాబీస్ గ్రిప్ వస్తుంది. సో ఈ నాబీస్ గ్రిప్ ఏంటిదంటే రోడ్ గ్రిప్ ఆర్ వెట్ రోడ్ కండిషన్, డ్రై రోడ్ కండిషన్లో పర్ఫెక్ట్ సూటబుల్గా ఈ టైర్ కండిషన్ అని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ లుకింగ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. డిస్క్ బ్రేక్స్ తోటి అవైలబుల్ ఉంది. క్యాస్ట్ alloy wheels పర్ఫెక్ట్ ఫర్ వెట్ రోడ్స్ అండ్ డ్రై రోడ్. సో ఈ స్కూటర్లో ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి విత్ గ్రేట్ సస్పెన్షన్. సో ఎందుకంటే ఇది నాట్ ఏ ఫర్మ్ సస్పెన్షన్ ఆర్ నాట్ ఏ స్టిఫర్ సస్పెన్షన్. సో ఈ కంపెనీ వాళ్ళు మెయిన్గా ఆలోచించింది వెరీ కంపాటబుల్ ఫర్ ఏ ఫ్యామిలీ పర్పస్ యాజ్ వెల్ ఎస్ స్మూత్ రైడింగ్. సో స్మూత్ రైడింగ్ ఉన్నందుకు టైర్ సైజ్ చేంజ్ చేశారు. సో టైర్ సైజ్ చేంజ్ చేసినప్పుడు సస్పెన్షన్ కూడా చేంజ్ చేయాలి. సో సస్పెన్షన్ కూడా చేంజ్ చేశారు, మరీ టూ మచ్ చేంజ్ చేయలేదు. నార్మల్ వాల్వ్స్ని కొంచెం ట్యూనింగ్ చేశారు సస్పెన్షన్లో, ఫ్రంట్ సస్పెన్షన్ కానీ రేర్ సస్పెన్షన్ కానీ. సో ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోక్ అండ్ రేర్ స్వింగ్ టైప్ సస్పెన్షన్ వస్తుంది. సో దీంట్లో సో బెటర్ ఏంటిదంటే రేర్ మోటార్ ఉంది. సో రేర్ మోటార్ కూడా నేను డ్రైవింగ్లో చెప్తాను. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అండ్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా నేను మోర్ డ్రైవింగ్లోనే చెప్తాను. బెస్ట్ అప్గ్రేడ్ ఏంటిదంటే సీటింగ్ కంఫర్ట్ నాట్ టూ మచ్ ఆఫ్ సాఫ్ట్, నాట్ టూ మచ్ ఆఫ్ స్టిఫ్. సో ఈ స్కూటర్కి మెయిన్ అప్గ్రేడ్ ఏంటిదంటే సీటింగ్ కంఫర్ట్. సో సీటింగ్ కంఫర్ట్ మీడియం ఉంది. సో మీడియం ఉంటేనే హైవే డ్రైవింగ్కి అండ్ సిటీ డ్రైవింగ్కి పర్ఫెక్ట్ ఉంటుంది. బట్ మెయిన్ అప్గ్రేడ్ ఏంటిదంటే సీటింగ్ లెంత్. సో సీటింగ్ లెంత్ ఎందుకు ఇంక్రీజ్ చేశారంటే 2 persons విత్ ఏ గుడ్ రైడ్ క్వాలిటీ, విత్ ఏ గుడ్ డ్రైవబిలిటీ ఉండాలంటే ఇలాంటి సీటింగ్ కంఫర్ట్ ఉంది. సో నార్మల్ ఓల్డర్ వర్షన్లో సీటింగ్ ఇక్కడికి వచ్చేది, బట్ ఇప్పుడు లెంత్ ఇంక్రీజ్ అయింది. సో లెంత్ ఇంక్రీజ్ అయింది అండ్ సీట్ కంఫర్ట్ అండ్ సీట్ డ్రైవబిలిటీ కూడా పర్ఫెక్ట్ ఉంది ఈ స్కూటర్లో. సో బూట్ చూసుకుంటే మనకి ఇక్కడనే కీ తోటి అన్లాక్ చేయొచ్చు బూట్ని. సో బూట్కి వెళ్తే బూట్లో స్మాల్ సైజ్ ఆఫ్ హెల్మెట్
పడుతుంది దీంట్లో. అండ్ మోర్ ఓవర్ దీంట్లో మరీ టూ మచ్ లేదు, ఎందుకంటే ఇలాంటి స్కూటర్లో మరి ఒక మినిమం కాన్ఫిగరేషన్స్ ఉన్న స్కూటర్ కాబట్టి వెహికల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉండటానికి బ్యాటరీని ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు. సో ఓవరాల్ ఫుట్ బోర్డ్ కూడా పెట్టవచ్చు, బట్ దీంట్లో మరీ టూ మచ్ వెయిట్ లేదు ఈ వెహికల్. సో యూజ్ చేసిన క్వాలిటీ అండ్ యూజ్ చేసిన క్వాంటిటీ అనేది తక్కువ ఉంటుంది. ఇవన్నిటిని బేస్ చేసుకుంటే వెహికల్ అని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉండదు. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఉండటానికి ఇలాంటి బ్యాటరీ మిడిల్లో ప్లేస్ చేస్తారు. సో మిడిల్లో ప్లేస్ చేసినప్పుడు వెహికల్ లీనింగ్ యాక్సిల్లో పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎంసీబీ ఉంది. సో ఇప్పుడు ఎంసీబీ ఆన్లో ఉంది. ఎంసీబీ ఆఫ్ చేసి మనం బ్యాటరీని రిమూవబుల్ చేసుకోవచ్చు, ఇంట్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఆర్ ఇక్కడనో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీ 2 టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ టైప్స్ అనేది అవైలబుల్ ఉంది దీంట్లో. ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ నార్మల్ ఛార్జింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఓవరాల్ బ్యాటరీ వ్యారంటీ అండ్ బ్యాటరీ అవన్నీ నేను డ్రైవింగ్లో చెప్తాను. డ్రైవింగ్ కండిషన్లో మాట్లాడుకుంటూ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఎలా ఉందో చెప్పుకుంటూ నేను దీని గురించి మాట్లాడతాను, బ్యాటరీ గురించి. సో ఈ-ట్రాన్స్ నియోలో మేజర్ అప్గ్రేడ్ ఏంటిదంటే కూడా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్. సో దీంట్లో ఈ ప్లూటో 7Gలో ఎలా ఉందంటే సేమ్ యాజ్ ఈజ్ ఇలానే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని దీంట్లో కూడా సేమ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇస్తున్నారు. బ్యాటరీ లెవెలర్, డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి 1, 2, 3 అండ్ స్పీడోమీటర్, ఓడోమీటర్. ట్రిప్ ఏ అండ్ ట్రిప్ బి అనేది అవైలబుల్ లేదు. సో దీంట్లో డ్రైవింగ్ మోడ్స్ కూడా అవైలబుల్ లేదు ఈ స్కూటర్లో. సో ఇక్కడ గ్లవ్ బాక్స్ కూడా అవైలబుల్ ఉంది, 1 గ్లవ్ బాక్స్ అండ్ ఇక్కడ కూడా గ్లవ్ బాక్స్ అవైలబుల్ ఉంది. సో ఓవరాల్ దీంట్లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, విజిబిలిటీ కూడా సిటీ కండిషన్ అంటే డే విజిబిలిటీ అండ్ నైట్ విజిబిలిటీ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ నేను టూ మచ్ సన్లైట్ కొన్నాను. సో సన్లైట్ కొన్నప్పుడు కూడా డ్రైవింగ్లో కూడా నేను ఇది కూడా చూపిస్తాను ఎలా విజిబిలిటీ ఉందనేది. సో ఇక్కడ పార్కింగ్ మోడ్ ఉంది అండ్ 3 డ్రైవింగ్ మోడ్స్. సో 3 డ్రైవింగ్ మోడ్స్లో కూడా నేను డ్రైవింగ్ చేస్తూ చెప్తాను. సో ఇవి హెడ్ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్. సో ఇది వెహికల్ హార్న్, ఇది కూడా. సో ఇది కూడా హార్న్, సో ఇది కూడా హార్న్. సో 2 టైప్స్ హార్న్స్ ఇస్తున్నారు ఈ వెహికల్లో. ఏ స్కూటర్లో తీసుకున్నా కానీ ఇక్కడనే ఇస్తున్నారు. సో ఇది హై బీమ్ అండ్ లో బీమ్ ఇండికేటర్స్. బ్రేకింగ్ కండిషన్ నేను డ్రైవింగ్ చేస్తూ మాట్లాడదాం. సింక్రోనస్ బ్రేకింగ్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారు, బ్రేకింగ్ టెక్నాలజీ ఈ స్కూటర్లో. సో రేర్ ప్రొఫైల్ చూసుకుంటే హాలోజన్ ఇండికేటర్స్ అండ్ హాలోజన్ టైల్ ల్యాంప్స్ విత్ గ్రాబ్ రైల్స్. సో ఈ గ్రాబ్ రైల్స్ కూడా పర్ఫెక్ట్గా రేర్ పర్సన్కి కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఏరోడైనమిక్ కూడా పర్ఫెక్ట్గా యూజ్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ ఫెండర్ కూడా పర్ఫెక్ట్ ఫర్ కట్స్ అండ్ క్రీసెస్ మోర్ ఉన్నాయి. ఈ కట్స్ అండ్ క్రీసెస్ బెటర్ ఫర్ ఏరోడైనమిక్. అండ్ సైడ్ ప్రొఫైల్ కూడా చూసుకుంటే సైడ్ ప్రొఫైల్ తోటి అటాచ్ అవ్వకుంటే ఈ ఇండికేటర్స్ అనేది డిజైన్ చేశారు ఈ కంపెనీ వాళ్ళు. ఈ డిజైన్ ఎందుకంటే బెటర్ ఫర్ లీనింగ్ యాక్షన్, బెటర్ ఫర్ డ్రైవబిలిటీ అండ్ బెటర్ ఫర్ యాక్షన్స్ ఫర్ ఏ హైవే డ్రైవింగ్ విత్ 2% గుడ్ విత్ ఏ వెరీ గుడ్ డ్రైవబిలిటీ. సో ఈ స్కూటర్లో మేజర్ ఒక గుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే యాంటీ థెఫ్ట్ అలారం సిస్టమ్. సో యాంటీ థెఫ్ట్ అలారం సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందంటే ఇది రిమోట్. సో రిమోట్కే ఇమ్మొబిలైజర్ కూడా ఉంది దీంట్లోనే. ఇమ్మొబిలైజర్ ఏంటిదంటే కీస్ లేకుండా మోటార్ స్టార్ట్ అవ్వదు. సో అందుకని ఇమ్మొబిలైజర్ అంటారు దీంట్లో. సో యాంటీ థెఫ్ట్ అలారం సిస్టమ్లో ఇక్కడ చూసుకుంటే అన్లాక్, లాక్ అండ్ మిడిల్లో మనం స్కూటర్ని కూడా స్టార్ట్ చేయొచ్చు విత్ రిమోట్ తోటే. కీస్ దాంట్లో పెట్టకుండా కూడా కీ నాబ్లో పెట్టకుండా కానీ బెటర్గా ఈ వెహికల్ స్టార్ట్ అవ్వడానికి యాంటీ థెఫ్ట్ అలారం సిస్టమ్ కీస్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ ఉంది. సో ఇప్పుడు వెహికల్ లాక్లో ఉంది, లాక్ బటన్ ప్రెస్ చేశాను. సో రేర్ టైర్ లాక్ అయిపోయింది ఎందుకంటే దట్ ఈస్ యాంటీ థెఫ్ట్ అలారం సిస్టమ్. సో అన్లాక్ చేస్తే వెహికల్ మూవ్ ఉంటుంది అండ్ మిడిల్ బటన్ డబల్ ట్యాప్ చేస్తే వెహికల్ మోటార్ స్టార్ట్ అవుతుంది. సో నాయిస్ వచ్చింది కదా. సో ఇప్పుడు వెహికల్ పార్క్ మోడ్లో ఉంది. జస్ట్ కీస్ పెట్టకుండా మనం పార్క్ మోడ్ని యాక్టివేట్ చేస్తే వెహికల్ ఇప్పుడు ఆన్లో ఉంది, రేర్ టైర్ తిరుగుతుంది. సో అది మెయిన్ అడ్వాంటేజ్. మళ్ళీ ఆఫ్ చేయాలంటే సేమ్ పార్క్ మోడ్ని బటన్ ప్రెస్ చేస్తే పార్కింగ్ మోడ్లో వెళ్తుంది. ఇప్పుడు నేను ఈ వెహికల్ మోటార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్యాటరీ వ్యారంటీ ఏంది, ఈ వెహికల్ కంట్రోలర్ బ్యాటరీ మోటార్ వ్యారంటీస్ ఎలా ఉన్నాయి, డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుందాం.